ఉత్తరాది వరదలతో చిగురుటాకుల వణికిపోతోంది. వాగు, కాలువ, నది అన్న తేడా లేదు. ఏది చూసినా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కొన్ని నదులైతే ఉగ్రరూపం దాల్చి ఊళ్లను మింగేస్తున్నాయి. వర్ణుడు పగబట్టినట్లే విరుచుకుపడుతున్నాడు. ఊళ్ల మీదకు వరదలను వదులుతున్నాడు. వరద బీభత్సానికి కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. వందనలు కొట్టుకుపోతున్నాయి. చూస్తుండగానే సర్వం నాశనమవుతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో గంట గంటకు పరిస్థితి గండంగా మారుతోంది. జమ్మూ కాశ్మీర్ నుంచి మొదలు పెడితే మధ్యప్రదేశ్ వరకు, గుజరాత్ నుంచి వెస్ట్ బెంగాల్ వరకు ఏ రాష్ట్రాన్ని కూడా వదలడం లేదు. గ్యాప్ లేకుండా వానలు దంచి కొడుతూనే ఉన్నాయి. హిమాచల్లో ఆకస్మిక వరదలతో 11 మంది మృతి చెందారు. 40 మంది ఆచూకీ ఇంకా తెలియలేదు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో వరద బీభత్సం కొనసాగుతోంది. ఏ ఊరు చూసినా, ఏ వాడ చూసినా భారీ వర్షాలతో, అకాల వర్షాలతో భారీ వరదలు ముంచెత్తుతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. నదేదో ఊరేదో అర్థం కాని విధంగా ప్రతి గ్రామాన్ని, నదీ పరివాహక ప్రాంతాలను వరద నీరు చుట్టుముడుతున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం. నీరు ఉప్పొంగుతున్న దృశ్యాలు ప్రస్తుతం మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. హిమాచల్ ప్రదేశ్లో కొంత శాంతించారు వరుణుడు. అయితే వరదలు అయితే కొంత తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాయి. వరదలతో అయితే ప్రస్తుతం ఉత్తరాది రాష్ట్రాలు వణికిపోతున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడికక్కడ సహాయక కార్యక్రమాలు హుటాహుటిన చేపడుతున్నారు. మరోవైపు ఇప్పటి వరకు 11 మంది మృతి చెందినట్టు తెలుస్తూ ఉండగా 40 మంది ఆచూకీ ఇంకా గల్లంతైనట్టు తెలుస్తోంది. నదులు, వాగులు ఉగ్రరూపం దాల్చడంతో కొండ చర్యలు విరిగిపడిన దృశ్యాలు ఒకవైపు చూస్తూ ఉన్నాం. మరోవైపు సమీప ప్రాంతాలంటే నదీ పరివాహక ప్రాంతాలన్నీ కూడా నదితో నిండిపోయిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే ఒక రకంగా చెప్పాలంటే నది ఏదో ఊరేదో అర్థం కాని విధంగా రోడ్లేవి కూడా కనబడకుండా మొత్తం నదీమ తల్లి ఆక్యుపై చేసిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. దీంతో సహాయక చర్యలు అయితే ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి. ఉత్తరాది రాష్ట్రాలను వరదలు తీవ్రంగా ఇబ్బందికి గురి చేస్తున్నాయి. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి. బలరాం, రాష్ట్రాలు ప్రధానంగా హిమాచల్ ప్రదేశ్ అలాగే ఉత్తరాఖండ్ ఈ 2 రాష్ట్రాల్లో భారీ వరదలు బీభత్సాన్ని సృష్టించాయి. జూలై 31వ తేదీన సంభవించిన వరదల్లో అనేక మంది చనిపోయారు. హిమాచల్ ప్రదేశ్ లో 11 మంది చనిపోయారు. అలాగే 40 మంది గల్లంతైన పరిస్థితి. అలాగే ఉత్తరాఖండ్ లో ఇప్పటి వరకు 17 మంది చనిపోయారు. అనేక మంది యాత్రికులు, చార్ధామ్ యాత్రకు వెళ్లిన యాత్రికులు వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయి ఉన్నారు. సుమారు 1000 మంది యాత్రికులు ఇంకా సాయం కోసం ఎదురు చూస్తున్నారు. సో రెస్క్యూ టీమ్స్ వారిని రక్షించేందుకు రంగంలోకి దిగిన పరిస్థితి ఉంది. జూలై 31న సంభవించిన వరదలతో ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్ లో కొన్ని ప్రాంతాల్లో జనావాసాలు కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం రాంపూర్ జిల్లాలో 20 నుంచి 25 ఇళ్లు ఈ వరద ప్రభావానికి ఆకస్మికంగా జరిగిన క్లౌడ్ బస్ట్ కారణంగా వరదలు ముంచెత్తుకొచ్చిన పరిస్థితి ఉంది. సో నదీ పరివాహక ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ఇళ్లన్నీ కూడా కొట్టుకుపోయాయి. సో వారి కోసం గాలింపు చర్యల్ని ముమ్మరం చేయడం జరిగింది. ప్రస్తుతం ఇప్పటి వరకు 11 మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో 40 మంది కోసం గాలింపు చర్యలు ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ మేనేజ్మెంట్ తో పాటుగా ఎన్డీఆర్ఎఫ్ అలాగే ఆర్మీ సహాయక బృందాల గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా కుల్లులోని నిర్మాంద్, అలాగే సాయింజ్, ముఖ్యంగా మాలానా, అలాగే మండిలోని పదార్, అలాగే ఈ రాంపూర్ డివిజన్లలో భారీగా వరదలు సంభవించిన పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం 410 మంది రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొంటున్నారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. డాగ్ స్క్వాడ్స్ తో పాటుగా డ్రోన్లను వినియోగిస్తూ ముఖ్యంగా గల్లంతైన వారి ఆచూకీ కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రాడార్ వ్యవస్థతో కూడా ఎక్కడ గల్లంతయ్యారు, వారిని ఆచూకీ కోసం ప్రాణాలతో ఎవరైనా ఉంటే, మృతదేహాలు ఎక్కడైనా ఉంటే కనుక గుర్తించే పని చేస్తున్న పరిస్థితి ఉంది. సో వరద నీరు తగ్గడంతో కాస్త 5 రోజులుగా ముఖ్యంగా ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. అయితే వరద ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో ప్రధానంగా బియాస్ నది ఉప్పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. సో కొంత సహాయక కార్యక్రమాలకు కూడా ఆటంకం కలుగుతున్న పరిస్థితి ఉంది. సో ఈ రోజు వరద తగ్గడంతో సహాయక కార్యక్రమాలను మరింత ముమ్మరం చేయడం జరిగింది. రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా దెబ్బతిన్న పరిస్థితి ఉంది. అటు ఉత్తరాఖండ్ లో కానీ హిమాచల్ ప్రదేశ్ లో కానీ, ఈ హిమాచల్ ప్రదేశ్ లో ఇప్పటి వరకు
62 కోట్ల నష్టం అనేది వాటిల్లింది. అలాగే ఈ రుతుపవనాలు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 79 మంది హిమాచల్ ప్రదేశ్ లో చనిపోయిన పరిస్థితి ఉంది. అలాగే దేవభూమిగా చెప్పుకునే ఉత్తరాఖండ్ లో కూడా ప్రస్తుతం భారీ ముఖ్యంగా వరదల వల్ల భారీగా నష్టం వాటిల్ల పరిస్థితి ఉంది. ప్రస్తుతం కేదార్నాథ్ మార్గం తెగిపోవడంతో, లోయ మార్గం తెగిపోవడంతో అక్కడ సుమారు 1000 మంది చిక్కుకుపోయిన పరిస్థితి. మందాకిని నది వరద ప్రవాహానికి ఇటు కేదార్నాథ్ అలాగే గౌరీకుండ్ మధ్య ఉన్న ట్రెక్ మార్గం ఏదైతే ఉందో లోయ మార్గం, సో ఆ లోయ మార్గం 20 నుంచి 25 మీటర్ల మేర తెగిపోయిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆర్మీ అక్కడ తాత్కాలిక వంతెనను నిర్మించి సహాయక కార్యక్రమాలని ముమ్మరం చేసిన పరిస్థితి. ఇప్పటికే ఈ చార్ధామ్ యాత్రలో చిక్కుకున్న 9,000 మంది యాత్రికుల్ని సురక్షిత ప్రాంతాలకి సహాయక బృందాలు తరలించడం జరిగింది. అలాగే మరో 1000 మంది యాత్రికులు చిక్కుకున్నారు. కేదార్నాథ్, గౌరీకుండ్ అలాగే సోన్ ప్రయాగ్ ఈ ప్రాంతాల్లో ఈ 1000 మంది కూడా చిక్కుకున్నారు. సో ఈ వర్షాలు ముఖ్యంగా ఆగస్టు 9 వరకు కూడా ఉత్తరాఖండ్ కి భారీ వర్ష సూచన ఉంది. సో ఈ వర్షాలు తగ్గితే కనుక వెనువెంటనే వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. అలాగే ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ కూడా కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో మాట్లాడడం జరిగింది. రోడ్లు పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి ఉంది. యాత్రికులు ఎక్కడికక్కడ చిక్కుకుపోయిన పరిస్థితి. హెలికాప్టర్ల ద్వారా ఆర్మీ ముఖ్యంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాయు మార్గంలో ముఖ్యంగా వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. సో ప్రస్తుతం అయితే ముఖ్యంగా బింబాలి సమీపంలో కొండ చర్యలు విరిగిపడడంతో కొన్ని రోడ్లు కూడా దెబ్బతిన్న పరిస్థితి ఉంది. చినూక్ హెలికాప్టర్లు అలాగే MI-17 హెలికాప్టర్లతో ఎవరైతే యాత్రికులు చిక్కుకున్నారో వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి సహాయక శిబిరాలకి ముఖ్యంగా తరలిస్తున్నారు. పూర్తిగా కేదార్నాథ్ ట్రెక్ మార్గంలో 16 కిలోమీటర్ల మేర ఈ వరద ప్రవాహానికి మందాకిని నది అంచుల మీదుగానే ఈ రోడ్డు మార్గం అనేది ఉంటుంది. సో ఆ రోడ్డు మార్గం మొత్తం కూడా ఈ వరద ప్రవాహానికి 16 కిలోమీటర్ల స్ట్రెచ్ అనేది దెబ్బతిన్న పరిస్థితి. ప్రస్తుతం సోన్ ప్రయాగ్, గౌరీకుండ్ మధ్య ఈ మార్గం దెబ్బతినడంతో కొంత సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతున్న పరిస్థితి ఉంది. అలాగే యాత్రికుల్ని సురక్షితంగా త్వరగా ఈ రెస్క్యూ ఆపరేషన్ పూర్తి చేసేందుకు తాత్కాలిక వంతెనలను నిర్మించి ఆర్మీ సహాయక కార్యక్రమాలను కొనసాగిస్తున్న పరిస్థితి. పూర్తిగా హిమాచల్ ప్రదేశ్ అలాగే ఉత్తరాఖండ్ ఈ 2 రాష్ట్రాల్లో కూడా ఈ వరద ప్రభావం అలాగే భారీ వర్షాల కారణంగా ప్రజలు అలాగే అక్కడున్న స్థానికులతో పాటుగా యాత్రికులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ప్రస్తుతం తాత్కాలికంగా చార్ధామ్ యాత్రను నిలిపివేశారు. సో ఆగస్టు 9 వరకు కూడా ఈ 2 రాష్ట్రాలకు కూడా భారీ వర్ష సూచన అయితే భారత వాతావరణ శాఖ సూచించడం జరిగింది. యాత్రికులు కూడా ఈ హిల్ టెరైన్ ఏరియాస్ కి ఈ ముఖ్యంగా వర్షాకాలం యాత్రల్ని విరమించుకుంటేనే కొంత ముఖ్యంగా సేఫెస్ట్ అని మనం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే గతంలో కూడా ఉత్తరాఖండ్ వరదలు కానీ హిమాచల్లో కానీ అనేక మంది యాత్రికులు ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి వరదల కారణంగా. సో ప్రస్తుతం అయితే ముమ్మరంగా సహాయక కార్యక్రమాలు ఈ 2 రాష్ట్రాల్లో కూడా కొనసాగుతున్నాయి. బలరాం, థ్యాంక్ యూ గోపి.